బోధన్ బీసీ హాస్టల్లో డిగ్రీ చదువుతున్నటువంటి వెంకట్ అనే విద్యార్థిని అక్కడే ఇంటర్ చదువుతున్న 6 విద్యార్థులు అతి దారుణంగా గొంతు నిలిమి చంపిన ఘటన బోధన్లో చర్చనీయాంశంగా మారింది. దీంతో పాటు పూర్తిగా మనము ఇక్కడ విలేజ్కి కూడా వచ్చాము. ఏదైతే గాంధారికి సంబంధించిన మండల్లో ఉన్నామో తిప్పారం తాండాలో అసలు పరిస్థితి ఏంటి, అసలు ఏం జరిగింది అనే దానిపైన మనం మాట్లాడడానికి వచ్చాము. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ స్నేహితులు ఉన్నారు, వాళ్ళ బ్రదర్స్ ఉన్నారు. అసలు ఏం జరిగింది, అసలు ఎప్పుడు వచ్చారు అనే దానిపైన మాట్లాడడానికి ఇక్కడ ఉన్నారు. మనం మాట్లాడదాం. రైట్, మనతో పాటు కుటుంబీకులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. ఎప్పుడు వచ్చిర్రు వెంకట్ నాయక్, లాస్ట్ టైం ఎప్పుడు వచ్చిర్రు, అసలు ఏమైనా సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, అక్కడ గొడవలు జరుగుతున్నాయి అని చెప్పేసి ఏమైనా చెప్పారా? అట్లాంటివి ఏం చెప్పలేరు. ఎట్లా అంటే మా బోధనలో ఉండే మా తమ్ముడు బోధన చదువుతుండు అక్కడనే. అయితే మాట్లాడిండు 10 అట్లా అందరికీ మాట్లాడిండు. మళ్ళీ 11కి ఫోన్ చేసి వాళ్ళ దోస్తు ఏమన్నా అంటే మీ తమ్ముడు మాట్లాడతలేడు అని చెప్పిండు. ఏమైందిరా అంటే ఇట్లా పిడిచి వచ్చిందేమో అని చెప్పిండు. అయితే పిడిచి మేము పోయినాం, ఇక్కడ నుంచి ఒక కారు కట్టుకొని పోయినాం బోధన్కి. అక్కడ పోయే వరకు పోలీస్ స్టేషన్ ముందట మాకు అక్కడనే ఆపేసిండ్రు. ఏమైందిరా అంటే గిట్లా చంపేసిండ్రు అని చెప్పిండ్రు. 6 మంది పట్టుకొని చంపేసిండ్రు అని చెప్పిండ్రు. తర్వాత అక్కడ ఏం చేయాలి మీకు, అక్కడ నుంచి మళ్ళీ మా వాళ్ళు వచ్చిండ్రు. మా వాళ్ళు వస్తే ఇట్లా మాట్లాడిండ్రు అంతే మాటలు అనుకో. ఇక అంటే చదువుకోమని చెప్పి అనడమే మీ అన్నయ్య ప్రాణం తీసిందని చెప్పి చాలామంది చెప్తున్నారు. అంటే చదువుకోండి అని చెప్పడమే అది పాపమా? అంటే ఆయన హాస్టల్లో సీనియర్ ఉండే, అయితే వీళ్ళ క్లాస్ మీద ఉంటుంది కదా జూనియర్లకు కూకోబెట్టిండ్రు. అక్కడ ఇట్లా చదవరి అని చెప్పిండ్రు. అయితే వాళ్ళ మా తమ్ముడు ఫ్రెండ్ ఉండే దోస్తాన్, ఆయన కూడా సీనియరే అట. అయితే ఆయన చెప్పినట్ట వాళ్ళ తమ్ముడు ఇంకా హాస్టల్లో ఉండే అట. అయితే వాళ్ళ తమ్ముడికి ఏం చెప్పినంటే నేను చూసుకుంటాను, మీరు కొట్టానని చెప్పినట. అయితే మా తమ్ముడికి 4 కలిసి కొట్టిండ్రు అట. ఇంకా ఉన్నారట, ఇంకా మస్తు మంది ఉన్నారట కొట్టిన వాళ్ళు. ఇంకా ఇప్పటికైతే 8 మంది వచ్చినట. మొన్న 6 మంది చెప్పిండ్రు, ఇప్పటికీ 8 మంది అయినరట. ఇంకా ఉన్నారు ఏమో మాకు తెలియదు. కానీ మొత్తం మా తమ్ముడి మీదనే ఉండే, మాకేం తెలియదు. అక్కడ హాస్టల్ వార్డెన్ ఉంటే అసలు ఈ హత్య కాకపోయేది అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. బోధనలో కూడా చాలామంది ఏమంటున్నారు అంటే హాస్టల్ వార్డెన్ లేకపోవడమే ఇక్కడ మెయిన్గా హత్యకు దారితీసింది అని చెప్పేసి చెప్తున్నారు. హాస్టల్ వార్డెన్ గురించి ఏం చెప్తారు మీరు? శిక్ష పడాల్సిందే వార్డెన్ సార్కి. మాకు తెలిసిన మట్టుకైతే శిక్ష పడాల్సిందే వార్డెన్ సార్కి. ఇంతకు మించి నాకైతే తెలియదు. ఆ రోజు ఆదివారం రోజు కూడా కాల్ చేశారు అని చెప్పి చెప్తా ఉన్నారు మీ తమ్ముడు. ఆ రోజు ఏం మాట్లాడిండు? మీ మదర్తో మాట్లాడారంట, మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు బాగుండాలి అని చెప్పేసి అన్నారంట. అసలు ఏంటి కారణాలు ఏంటి, అసలు ఏం జరిగింది అనేది? అంటే మాకు ఫోన్ చేసిండు, ఇంట్లోకి ఫోన్ చేసాడు, అమ్మకి చేసిండు, అన్నకి చేసిండు, అందరికి చేసిండు ఫోన్. ఏం చేస్తుండ్రు అంటే గిట్లా చేస్తున్నాం, ఇట్లా హమేలీలకు పోయినాం, అన్న చేతులేస్తలేదు, అందుకోసం హమేలీకి పోయినాం. మేమిద్దరం హమేలీకి పోతే మాకు తోడు మాట్లాడిండు, కానీ ఏమన్నాడు మంచిగా ఉన్నాడని చెప్పిండు అంతే. తర్వాత ఒక 10 నిమిషాల్లో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మళ్ళీ చివరిసారికి ఎప్పుడు వచ్చిండు వెంకట్ నాయక్ ఇక్కడికి? చివరిసారి అంటే 8 రోజులు అయింది. 8 రోజుల తర్వాత వచ్చిపోయిండు అంతే. మళ్ళీ అప్పటి నుంచి 8 రోజులు అటే ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇట్లా వచ్చింది. అంటే ఎట్లా ఉండేవాడు, అంటే గ్రామంలో మీ తాండాలో ఫ్రెండ్స్తో కావచ్చు మీతోని ఎట్లా ఉండేవాడు వెంకట్ నాయక్? అందరితోటి కలిసిమెలిసి ఉండేవాడు, అందరితో మాట్లాడతాడు, అందరితో దోస్తాను మంచిగా ఉంటాడు. వాళ్ళకి కొట్టాడు, ఏం చేయడు. ఇక కావాలంటే ఆయన రిటర్న్ వస్తాడు ఇంటి కొట్లాడి కూడా, కొట్లాడాడు కానీ వస్తాడు మంచిగానే, అందరితో సమానం ఉంటాడు. ఏం చేయడు, వాళ్ళకి ఏం మాట్లాడాడు, ఏం చేయరు. మీరు బోధన వెళ్ళారు, హాస్టల్కి కూడా వెళ్ళి అక్కడ ఏంటి పరిస్థితి అని చెప్పేసి మీరు చూసారు. అంటే పోలీస్ అధికారులు ఏం చెప్తున్నారు? అంటే ఇది ప్రీ ప్లాన్ మర్డర్ లాగానా, లేకపోతే ఏమైనా కారణాలు, ఏమైనా పర్సనల్ కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది ఏమైనా చెప్పారా? మాకైతే ఏం చెప్పలేరు. అట్లా వాళ్ళు ఏం మాట్లాడినారో ఏమో మాకైతే తెలియదు. మేము కూకున్నాం, బస్ స్టార్ ఏడ్చుకుంటూ కూకున్నాం. ఉన్నది ఒకటి తమ్ముడు చదువుతుండే ఒక్కడనే, అందుకోసం మేము అక్కడనే కూకున్నాం. మా తమ్ముడు కూడా చూడలేము మేము, అక్కడ వాళ్ళకి చూడలేము. రోడ్డు పైన కూకున్నాం, అక్కడనే ఏడ్చుకుని అక్కడనే కూకున్నాం. ఇంతకు మించి ఏం లేదు. గవర్నమెంట్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఇంత రెస్పాన్సిబిలిటీగా ఒక హాస్టల్ వార్డెన్ లేకపోవడం నైట్ టైంలో అనేది చాలా ఘోరంగా పరిమాణిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఏం చెప్తారు? కఠినమైన శిక్ష ఇవ్వాల్సిందే, వార్డెన్ సార్కి కఠినమైన శిక్ష పడాల్సిందే. మనతో పాటు వెంకట్ నాయక్కి సంబంధించిన తండ్రి కూడా ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. చెప్పండి, అంటే మీతోనే 8 రోజులు అయింది సార్.
8 రోజులు అయినాక ఏమైంది అంటే ఇగో నాకు పైసలు లేవు నాయన ఎట్లా చేయాలంటే ఒక 1000 రూపాయలు సెల్లులో పంపి పొద్దుగల అన్నాడు. పొద్దుగల పంపుతా అన్నాడు. అట్లా జర అనుకున్నాం. 10 లోపట్లోకి వెళ్ళికి పిలుసు వచ్చింది నీ కొడుకు. మరి మేము హాస్టల్లో వేసినాము రావాలా అని అంటే కారు కట్టుకొని పోయినాం. కారు కట్టుకొని పోయినాక ఏమైంది అంటే అడిగిపోయేట్లాకు పోలీసులు ముంగటాకు నిలబడ్డారు. నా కొడుకు పాలన పోయింది అని నేను అడిగితే గుర్తుకున్నా. ఇంకా నేను ఆడ సార్లు కూడా ఆడసుకున్నా. మరి ఇలా ఏమైనా గొడవ జరిగినా మరి ఏమైనా ఖరాబ్ ముచ్చటలు ఉండేనా మరి ఏం గురించి అయింది కాదు. ఇగో సారు మంచిగా రాసుకో అని చెప్పిపోయిండు. మంచిగా చదువు చెప్పు, రేపు ఎగ్జామ్ ఉన్నది. ఎగ్జామ్ ఉన్నాగా చెప్పిండు సార్. చెప్పినాక ఏమైంది అంటే ఆడు సార్ వెళ్ళిపోయిండు. అరే మంచిగా రాసుకోండి, అందరూ మంచిగా పట్టుకోండి, మరి రేపు ఎగ్జామ్ ఉన్నది, నువ్వు మాకు సారా, నువ్వు మా పెద్ద సారా నువ్వు అని ఇక దానికి 6 పోయి చంపాడు. రాత్రి 10 గంటలకు మార ఫోన్ వచ్చింది. వెంకట్ నాయక్కి సంబంధించిన బంధువులు ఉన్నారు, వారితో మాట్లాడదాము. ఎట్లా ఉంటుండే అసలు వెంకట్ నాయక్, ఎట్లా ఉంటుండే మీతోని తాండాలో, ఎట్లా మిగులుతుండే? వెంకట్ నాయక్ గురించి తాండాలో కానీ వాళ్ళు చదువుకునే పాఠశాలలో కానీ కాలేజీలో కానీ అతనికి పేరు పెట్టిన నాదుడే లేరు. అట్లాంటి మంచి మనిషి మా తాండాలో ఏకైక విద్యార్థి నాయకుడు, కాబోయే మంచి ఆఫీసర్ అని మేము చెప్పడం జరుగుతుంది. అలాంటి వ్యక్తిని నేను ఇక్కడ మన తాండా మట్టుకైతే చూడలేను. ఆయన మాట్లాడే విధానము, ఆయన చెప్పే బాధలు, ఆయన ఆలోచించే విధానము, మా తాండాలో మాకంటే పూర్ ఫ్యామిలీ ఏ ఫ్యామిలీ లేదు. మా ఫ్యామిలీని నేను చదువుకొని ఒక మంచి ఆఫీసర్గా ఎదిగి మా ఫ్యామిలీని ఎంత బాగా చూసుకుంటానో అంత బాగా చూసుకుంటానని. అయితే గత 3 నెలల క్రితము అతను మామూలుగా ఏదో ఆర్మీకి వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్తే అన్నీ ఫిట్నెస్ కావడం జరిగింది. కాకపోతే ఎగ్జామ్లో ఏదో తప్పిదం వల్ల 1 మార్కుతో అతనికి ఆర్మీ ఎగ్జామ్ రాలేకపోయింది. ఆర్మీ కనుక వచ్చినా కూడా నేను నా కెపాసిటీ ఏంది, నేను కొట్టగలనా అనేది, నాలో లోపం ఎలా ఉంది అనేది తెలుసుకోవడానికి ఆయన నామకే వాస్తే ఎగ్జామ్ రాయడం జరిగింది. ఆయన ఖచ్చితంగా డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను గ్రూప్ 1 లెవెల్లో నేను ఎగ్జామ్ కొట్టి మా తాండా పేరు నిలబెట్టి మా కుటుంబ సభ్యులను నా పైననే ఆధారపడుతుండ్రు, నేను వాళ్ళను ఖచ్చితంగా మంచి పొజిషన్ను తయారు చేయడానికి కృషి చేస్తానని చాలాసార్లు చెప్పడం జరిగింది. అంటే చివరిగా తాండాకి ఎప్పుడు వచ్చారు వెంకట్ నాయక్? తాండాకు 1 వారం రోజుల క్రితం రావడం జరిగింది. వాళ్ళకు భూములు ఎలాంటి భూములు లేవు. ఉన్న 1 ఎకరం పొలము, పంటలు కూడా కోతలు అయిపోయినాయి. అతను వచ్చిన తర్వాత వాళ్ళ బ్రదర్తో నేను ఖాళీగా ఉండలేను అనే ఉద్దేశంతో చాలామంది వ్యాపారులు పత్తి వ్యాపారం కానీ, మక్కల వ్యాపారం కానీ, సోయా కానీ ఇలాంటి వ్యాపారాలకు వెళ్తూ ఉంటే వాళ్ళ నంబర్లు తీసుకొని నేను ఖాళీగా ఉండద్దు అనే ఉద్దేశంతో రోజుకు 1000-500 వచ్చే రూపాయలతో కుటుంబ సమస్యలను, కుటుంబ ఆర్థిక పరిస్థితులను అధిగమించడానికి హమాలీ పనిలో కూడా వెళ్తుండేవాడు. అంటే ఇప్పుడు ఈ హత్య చేసిన దాంట్లో 6 నిందితులు ఉన్నారని చెప్పేసి అంటున్నారు. అదే కాకుండా ఇంకిద్దరు వాళ్ళ పేర్లు కూడా బయటకు రావడం తీస్తలేరు అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే రాజకీయాలు ఏమైనా జరుగుతున్నాయా, లేకపోతే ఏమన్నా ఉందా? ఈ విషయంలో అయితే ప్రభుత్వం కానీ డిపార్ట్మెంట్ కానీ మాకు 100కు 150% ప్రభుత్వం మాకు న్యాయం చేయలేకపోయింది. మా బంధువులు, మా తాండా ప్రజలందరూ రాత్రి 11 గంటలకు ఆ ఇష్యూ జరిగిందని మాకు తెలియగానే మేము వెళ్తే మాకు ఎంత ఘోరంగా చూసిండ్రంటే అంత ఘోరంగా చూసిరు సార్. ఓకే, ఆ టైంలో వాళ్ళకు తెలియకపోయినా మన జనాలకు తెలియదు కదా. కనీసం వీళ్ళు గ్రౌండ్ లెవెల్లో అగ్రికల్చర్ లేబర్లు, వీళ్ళు తాండా వాసులు అన్నీ కూడా పోలీసు వాళ్ళు మనకు పట్టించుకోకుండా ఎక్కడోళ్ళు అక్కడనే తిరగడం. ఇంకోటి, మేము 2 ఉంటే వాళ్ళు 10 మంది జమ కావడం,
అంటే మేము మీతోని పోలీసు డిపార్ట్మెంట్తోని యుద్ధానికి వచ్చినామా అనే విషయాన్ని మేము కళాఖండంగా అడుగుతున్నాము. మా బాధ ఏంది, మా పిల్లవాడు, మా 20 ఏళ్ళ పిల్లవాడు, మాకు చేతికొచ్చే పిల్లవాడు పోయిండని మా తాండా ప్రజలు వస్తే మీరు ఏంది ఫోర్సు బెటాలియన్ను దింపడము, జల్లీలు పెట్టడం, మాట్లాడనీయకపోవడము అలాంటివి మాకు దారుణంగా చూడడం జరిగింది. మేము కళాఖండంగా చెప్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకో 1-2 డేస్లో మా బాబు కార్యక్రమాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత అదే బోధనలో అన్ని మండలాలలో మేము ధర్నా కార్యక్రమం కూడా చేస్తున్నామని మా మీడియా మిత్రుల ముందట మేము తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలి, జరిగేంత వరకు మేము వదిలేది లేదు. ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, ఒకసారి మాతో మాట్లాడదాము. అమ్మ ఏమవుతారు మీరు వెంకట్ నాయక్కి? అక్క అయితే నా తమ్ముడికి చంపేసి పోయినాయి అనికిదో ఏడనే కనిపించి ఉరి శిక్ష పెట్టిదో నేనుతో సంతకం పెట్ట. నా తమ్ముడిది పానం ఎట్లా తినుకున్నాయి ఆ పానం నాకు ఇచ్చాడు. నా ఎడ్డోడు తమ్ముడు ఉన్నాడు, ఇద్దరికి జీతం పెట్టినాం. నా తమ్ముడు ఒకటే హుషారు ఉన్నాయి, మేము కైకలు చూసి పెట్టుకున్నాము. ఎప్పుడు మాట్లాడిండు వెంకట్ నాయక్ మీతో చివరిసారిగా? ఆయనకు పదికి మాట్లాడింది, అక్క నేను నువ్వు తినుకున్నా అని అంతే అడిగింది. ఏమన్నా అన్నాడా అప్పుడు మీ ఇంటికి వచ్చినప్పుడు, అక్క ఇట్లా ఉంది, హాస్టల్లో ఇబ్బంది ఉంది, గొడవలు అవుతున్నాయి అని మనం చెప్పిరమ్మా? చెప్పలే, ఇబ్బంది లేదు అని చెప్పలే, గొడవ లేదు అని చెప్పలే, ఏం చెప్పలే. చెప్పిస్తూ ఉండేతో మేము ఇక్కడికి వెళ్ళినే పోకపోతూ ఉండే, ఈడనే ఉంచుకుంటే ఉండే. ఆడదాగా ఎందుకు మాతాడ పైసలు ఉంటేతో మేముతో గవర్నమెంట్ హాస్పిటల్కి ఎందుకు పంపిస్తూ ఉండే, మనం స్కూల్కే ఇంటి కాడనే చేస్తూ ఉండే. ఆమె కూడా ఎట్లా చంపేస్తా ఆమె ఎరగలేదు తమ్ముడికి. సార్ ఈడ వచ్చి ఈడ కూర్చున్నారు, మీరు ఈ అక్కలు ఈ చెల్లెలు అన్ని ఈడ చేస్తున్నారు అని సాల్ రాలే. చేతుకొచ్చిన కొడుకును మాతో లేడు అనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు కుటుంబీకులు. ఒకసారి వారితో మాట్లాడడం. అమ్మ మీరు ఏమవుతారు వెంకట్ నాయక్? నేను చిన్నవాయిత మాకు తెలియదు. నేను ఊరికి పోయినా, నా అరాలు ఒకటే ఉండే ఇంటికాడ. నా అరాలు ఉంటే ఏం చెప్పిందంటే పిడుసు వచ్చింది నీ కొడుకు కానీ ఫోన్ చేస్తున్నారంట. ఫోన్ చేస్తే వాళ్ళకు గుర్తు లేదు, అట్లా మాకు పాలేలోకి వెళ్ళిపోయినది. వెళ్ళిపోతే ఆడ పోయి హిమ్మత్ గాలి నా అరాలది, హిమ్మత్ గాక గట్టి ధైర్యం చేసుకొని మాకు ఫోన్ కొట్టి ఏం చెప్పిందంటే ఇట్లా జరిగింది, నా ధైర్యం అయితే లేదంటే మేము 3 కార్డు గరుకొని పోయినాం. 3 కార్డు గరుకొని పోతే మేము నా కొడుకులకు నా పిల్లలకు చూపించాలి కదా, మాకు నీళ్ళు పోసేతే వాళ్ళు లేరు, మాకు చూపిండ్రి, మేము లొల్లి మేము మాకు చూపిండ్రి అంటే చూపించాలి. ఇంకా మాకు నీళ్ళు పోసేతే లేరు, మాకు ఇట్లా గంజి పోసేలేరు. ఒకళ్ళు అయితే మేము గాబరాడి పడ్డాం. పోలీస్ అయినా వాళ్ళు అయినా మాకు చూడాలి కదా, ఆఫీస్ అయినా చూడాలి కదా, ఎమ్మెల్యే వచ్చి అయినా చూడాలి కదా. ఇప్పుడు మా కొడుకు లేడు, భూమిలో మేము బాతి అప్పుడు తర్వాత వచ్చి మీరు ఈ ఖాళీ జాతరలో వచ్చి ఏం చేస్తున్నారు మాకు? మాది ఏమైనా పెన్సిల్ కావాలి 5 10 ఏది అని వాళ్ళకు ఇవ్వాలి, వాళ్ళకి కాలేదు. వాళ్ళకేం పని చేత అవుతుందా చేసుడు? చేత అయితే మీ ఒక్క ఇంటికాడ 10 ఉద్యాలు ఉన్నది, 10-20 ఉద్యాలు ఉన్నది, మాకు ఉన్నది. మేము బతికేదానికి పోయినాక మాకు చంపేస్తున్నారు. నా కొడుకుని ఇంత ఏం తప్పు చేసిండు, వాళ్ళ దాన్ని ఆడలేదు చేదొట్టిండా, మంచి తిను మంచి బతుకుండ్రి అని బెదిరించిండు. మనం బెదిరించి సంసారం అవుతుందా? బోధన్లో వెంకట్ నాయక్ ఎన్ని సంవత్సరాల నుంచి చదువుకుంటున్నాడు? అసలు ఎక్కడెక్కడ చదువుకున్నాడు వెంకట్ నాయక్? 5 సంవత్సరం బోధనలో ఉన్నాడు, 5 సంవత్సరం. అయితే 2 ఉండేవాళ్ళు చాలు, 2 ఉండి ఆయన లగ్గం పెట్టుకున్నాడు. ఈ లగ్గం పెడితే నేను లగ్గం చేసుకుంటున్నా తమ్మి, నువ్వు ఉండు, నేనైతే ఉండా అని ఆయన నేరల్టాడు. ఆయన లగ్గంకి వచ్చిండు, ఆయన్ని ఇద్దరు పండుకుంటూ ఉండేవాళ్ళు రూమ్లో. ఆయన ఈ లగ్గంకి వెళ్ళి వచ్చిండు, ఆయన ఒక్కడనే ఉంటుంటాడు. 50 లక్షలు లేకుండే కరోడ్ ఆయన మాకు కావాలి, ఈ పిల్లలతో మాకు నడుపుడు చేత కాదు. లేకుండే ఆడిని వచ్చి మేము ధర్మ చేస్తాం, మేము నా కొడుకులు ఎట్లా పానం ఉన్నదో అట్లని పానం తింటాం. ఊరి శిక్ష పెట్టాలి, ఇట్లా అయితే మేము పెట్టాము, ధర్మ చేస్తాం, ఆడ వచ్చి ధర్మ చేస్తాం. రైట్, మనతో వెంకట్ నాయక్కి సంబంధించిన మన ఫ్రెండ్స్ ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. లాస్ట్ టైం ఎప్పుడు వచ్చిండు వెంకట్? ఎట్లా ఉంటుండే మీతోనే?
మాతో బాగుంటుండే సార్. రీసెంట్గా ఫోన్ చేసినప్పుడు బాగానే మాట్లాడిర్రు, ఎలాంటి ఇష్యూ లేదు అన్నారు. మాట్లాడేటప్పుడు ఎలాంటి ఇష్యూస్ లేకుండా అన్నారు. సో డైలీ కాల్ చేస్తుండే కానీ ఎలాంటి విషయం లేదు. హాస్టల్లో అందరం బాగున్నాం, మంచి చదువుకుంటున్నాం. ఇప్పుడు రీసెంట్గా ఆర్మీ ర్యాలీ అనేది పడ్డది కదా సార్, ఆ ర్యాలీ కోసము అక్కడ వెళ్ళి డిగ్రీతో పాటు రన్నింగ్ అవి అని చేసుకుంటా ఉంటుండే సార్. అక్కడికి వెళ్ళిరా మీరు? మన హాస్టల్కి వెళ్ళిరా? అక్కడ ఎట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగినాయి? వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చెప్తున్నారు మీ గురించి? వాళ్ళ గురించి సార్ వాళ్ళ గురించి ఏమంటే ఎటువంటి లొల్లి లేకుండే అంట సార్. అయితే అది నైట్ వెళ్ళగానే ఏమన్నారంటే ఇక్కడ నుంచి మేము ఆగమవుతామని ఫ్రెండ్స్లు పిట్స్ వచ్చిందని మాకు ఫోన్ చేసిండ్రు. ఇట్లా చెప్తే వీళ్ళు వచ్చేటోళ్ళు ఆగం గారని మాకు పిట్స్ వచ్చిందని చెప్పిండ్రు. ఆడపోతే మళ్ళా ఇట్లా జరిగింది నైట్. అట్లా చిన్నగా వాళ్ళ తమ్ముళ్ళకి చెప్పిండు, ఇంటర్ వాళ్ళకి చెప్తే వాళ్ళు ఇక చెప్పిండ్రు. వాళ్ళ అన్న కూడా డిగ్రీ ఉన్నాడంట సార్. అయితే వాళ్ళకి చెప్పిండు ఇక ఏమని, మంచి చదువుకుంటే చిట్టి కొడితే ఈడ డిబార్ చేస్తారు 5-6 సంవత్సరాలు అని ఆయన అంటే, ఇక వాళ్ళు ఏమనుకున్నారో ఏమో అనుకొని 11 o'clockకి అట్లా రూమ్కి వచ్చిండ్రంట. రూమ్కి వచ్చి ఏమో అట్లా చేసి చంపేసిండ్రు. అంటే చదువుకోమని చెప్పి అనడమే ఆయనకి పాపమైందని చెప్పి చాలామంది చెప్తా ఉన్నారు. అసలు దీనికి సంబంధించి ఏం చెప్తారు? అసలు యూత్కి ఏం చెప్పాలనుకున్నారు మెసేజ్? యూత్కి సార్ ఇటువంటి విషయాలు ఒకటి చెప్తే వినాలి కానీ దానికి వ్యతిరేకంగా చేసుడు మా తప్పు సార్. ఇంకోసారి ఇటువంటిది జరగదని, ఇంకోసారి ఇటువంటి ఇన్సిడెంట్ జరగదని అనుకుంటున్నాం సార్. రైట్, గ్రామ సర్పంచ్ కూడా మనతో ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ఎట్లా జరిగింది ఇన్సిడెంట్? ఎట్లా జరిగింది? అసలు ఏమైనా అనుమానాలు ఏమైనా ఉన్నాయా మీకు? ఏమైనా అనుమానాలు ఏమున్నాయి సార్? మేము అనుమానాల దాకా మేము అక్కడ బోధనలో చదువుకున్నాడు వాళ్ళ పిల్లలు. మేము ఇక్కడ మా ఇడికెళ్ళి 60-70 కిలోమీటర్లు, 60-70 కిలోమీటర్లు. మేము అనుమానం ఏం లేదు కానీ మాకు వాడని మీదనే ఎక్కువ అనుమానం ఉంది సార్. వాడనే చేయించినట్టుగా అనుమానం ఉంది. వాళ్ళు 6-8 పట్టుకొచ్చారు. వాళ్ళు పట్టుకొచ్చిన వాళ్ళు కూడా ఆడ స్టూడెంట్లే పట్టుకొచ్చారు. పోలీసు వాళ్ళు పట్టుకొచ్చిన దాఖలాలు లేవు సార్. ఆడ స్టూడెంట్లే పట్టుకొచ్చారు. అంటే ఏ టైంలో జరిగింది అంటారు ఈ ఇన్సిడెంట్ మొత్తానికి సంబంధించి? 10 నుంచి 11 లోపల, 10 గంటల నుంచి నైట్లో 10 నుంచి 11 లోపల జరిగిన ఇన్సిడెంట్. మాకు 11:30కు ఫోన్ వచ్చింది. వాళ్ళ ఇంటి వాళ్ళు 11:30కు పోయారు. మేము 1కి పోయినాం. పోయేటోళ్ళ కాడ ఏమన్నా సార్, మనిషి డెడ్ ఉంది, చచ్చిపోయిన ఉన్నాడు. మళ్ళీ మా పొరగాళ్ళు పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్లో అప్పచెప్తేనే పోలీసు వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఉంచారు. వాళ్ళకు మంచిగా రూమ్ ఇచ్చిర్రు, అలాగ ఏసీ రూమ్లో కూర్చుంటే పెట్టిర్రు. అట్లా అంతే సార్. ఆడ అయితే మామూలుగానే ఇంకా క్షుణ్ణంగా చూస్తారు. మరి చూపెట్టమంటే అప్పుడు ఒక్కొక్క 3-5 చూపెట్టారు. అంటే ఈ హాస్టల్ వార్డెన్ గురించి మీరు ఏమన్నా ఆరాధించారా? అసలు ఎందుకు వెళ్ళిర్రు? ఆయన లేకపోవడం వల్లనే ఒక ప్రాణం అయితే పోయిందని చెప్పేసి చెప్తా ఉన్నారు బీసీ హాస్టల్లో. వాళ్ళ గురించి ఏం చెప్తారు? మన వార్డెన్ గురించి, వార్డెను అక్కడ ఉండదా సార్? గవర్నమెంట్ సర్వెంట్ చేస్తున్నాం, గవర్నమెంట్ జీతం తీసుకుంటారు. మీరు అక్కడ ఉండద్దా? ఎవరినో పిల్లగానికి ఆడ అప్పచెప్పేసి మీరు ఇంట్లో వండుకుంటే ఎట్లుంటుంది? రోడ్ల మీద మస్తు తిరుగుతారు, ఉద్యోగాలు లేకుండా మస్తు తిరుగుతారు. లక్షలు గవర్నమెంట్ జీతాలు తీసుకుంటా మీరు ఇంట్లో పోయి ఫ్యామిలీ దగ్గర ఉంటే ఇక్కడే మిమ్మల్ని నమ్మి పంపినాం. పిల్లలు మేము ఇంత దూరం పంపాలంటే గవర్నమెంట్ను మన వాడను నమ్మి పంపుతాం. గవర్నమెంట్ ఆడ, వాడని ఇంటికాడ. పిల్లలు గాంజాయి తాకుండా మత్తులో అంతే చంపేసారు. మత్తులో చంపినట్టే కొడుతుంది నాకైతే, గంజాయి తాగిపించి అంతే. అంటే ఇప్పుడు ఒక గ్రామ సర్పంచ్గా మీరు ఉన్నారు, వెంకట్ నాయక్ వచ్చిపోయే వాళ్ళు ఉంటారు. అంటే ఎట్లా ఉంటుండే వెంకట్ నాయక్ ప్రజలతో కావచ్చు, మీ తాండవాసులతో, వాళ్ళ ఫ్రెండ్స్తో ఎట్లా ఉంటుండే? దీనికి సంబంధించి చాలా మంచి విద్యార్థి సార్. అందరితోటి మంచిగా అయోమయంగా ఉంటుండే మంచి విద్యార్థి, మంచి లేక. ఆయన ఆర్మీకి పోయినా దబన ఆర్మీలో ఏదైనా ఎన్కౌంటర్ అయినా మేము భారతదేశం కొరకు మా పిల్లోడు పోయినాడని సంతృప్తి పడుతుంటాం సార్. వీళ్ళు మాకు మన భారతదేశంలో పిల్లలు మన మిలిటెంట్ లైఫ్ కాల్చేసి చంపేసారు సార్. అటు భారతదేశం బార్డర్ మీద పోయినా మేము హ్యాపీగా ఉంటుంటేమి. మా పిల్లోడు పోయిండు, బార్డర్ మీద ఇన్సిడెంట్ జరిగింది, పోయిండు అని హ్యాపీగా ఉంటుంటేమి. ఇది హ్యాపీ లేదు సార్. మనోడు మనల్ని చంపేసినట్టు ఉన్నది, మనలను చంపేసినట్టు ఉన్నది సార్. బార్డర్ మీద పోయినా నయముండు అనిపిస్తుంది. దాదాపు రెండు రోజులు గడిచిపోతా ఉంది అతను మరణించి. ఏమైనా అధికారులు ఏమైనా రెస్పాండ్ అయ్యారా? ఏమన్నా వచ్చి ఏమైనా పరామర్శించడం జరిగిందా? అధికారులు అయితే ఎవరు రాలేరు సార్. ఈరోజు ఆమె ఎమ్మెల్సీ కవిత వచ్చింది. కవిత వచ్చి ఏం చెప్పిందంటే 5 లక్షల దాకా అంటే మేము 5 లక్షలకి సరిపోదమ్మా,
50 లక్షలు ఏకగ్రీవం పంపించండి మాకు 10-15 లక్షల దాకా చేపిస్తామంటే అది ఏం కుదురుతుందమ్మా? మీ దయా ముచ్చట అది కూడా ఓడి రాలేదు కదా, ప్రతిపక్షమే వచ్చింది. కానీ ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు అయితే ఏ అధికారి కూడా రాలేడు, ఎవరు కూడా రాలేడు. ఇప్పటిదాకా కూడా వచ్చిన దాఖలాలు కూడా లేవు. అది అంటే స్టడీ పరంగా చూసుకుంటే ఒక మెరిట్ స్టూడెంట్ లాగానే ఉన్నారు, ఒక హాస్టల్కి ఇన్ఛార్జ్ లాగా, ఒక లీడర్ లాగా వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి కూడా మన వెంకట్ గురించి చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు దీనికి సంబంధించి? అరే మంచి స్టూడెంట్ సార్, అందరికి చదువుకోమన్న పాపం. అది మీరు చదువుకోవయ్యా, చదువుకోరే పరీక్షలు ఉంది చదువుకోమన్న పాపంతో వాళ్ళకు ముక్కుమూడిగా 5-6 కలిసి పానం తీసేసారు సార్. అది ఆడ మన వాడనున్నా అంత పూర్తి జరిగేది లేదు, జరగకపోవు. వాడని ఇంటికాడ ఉన్నాడు, మీద ఫ్లోర్ మీద ఆయన ఉన్నారట, రెండో ఫ్లోర్ మీద కింద ఫ్లోర్లో పిల్లలు ఉన్నారట, పోయారు అయితే పీసుకేసారు సార్. పిల్లలు అయితే మంచోడు సార్, ఆయనకు ఏం మచ్చలేని పిల్లగాడు. రాబోయే కాలానికి లీడర్గా తేలుతుండేనేమో, కథం పట్టించారు. అంటే లాస్ట్ మీ గ్రామానికి ఎప్పుడు వచ్చిండు ఫైనల్గా? మీతో ఎప్పుడన్నా కలవడం జరిగిందా, మాట్లాడడం జరిగిందా? వారం రోజుల కింద వచ్చిండు సార్, వారం 10 రోజుల కింద వచ్చిండు. మాకు ఆడ మందిరం కడుతున్నాము, ఆడ నీళ్ళు పోస్తుండే సార్ అప్పుడప్పుడు వచ్చి. అప్పుడు మేము ఆడ మంచిగా పోయారు, దేవుని కొరకు చేయరారు, దేశం కొరకన్నా చేయకపోతే కానీ దేవుని కొరకన్నా చేయ పని అని అంటుంటే చేస్తా పెద్దబాబు, నేను చేస్తా, దేశం కొరకు కూడా చేస్తా అని అన్న రోజులు ఉన్నాయి. నేను భారతదేశం కొరకు కూడా పోరాడతా, నేను ఒక సైనికునిగా తయారుగా అవుతా అని కూడా అన్న రోజులు గుర్తున్నాయి సార్. అదే బాగా జ్ఞాపకమై కదులుతోంది లోపలికి వెళ్ళి. మా కొరకు చేయకుండా ఏం సార్, మా కొరకు చేసినా చేయకుండా ఒకే, కానీ భారతదేశం కొరకు బార్డర్ మీద పోయి నేను ఒక సైనికునిగా పనిచేస్తాను అన్న రోజులు అవే యాదికేస్తున్నాయి సార్. రైట్, ఓవరాల్గా చూసుకున్నట్లయితే గ్రామంలో విషఛాయలు అయితే అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. ఏదైతే చేతికి వచ్చిన కొడుకు లేడు అనే ఘటననైతే జీర్ణించుకోలేకపోతున్నారు ఇక్కడ తల్లిదండ్రులు. ఏదేమైనప్పటికీ బీసీ హాస్టల్లో జరిగిన దారుణం ఎక్కడా జరగకూడదు, ఖచ్చితంగా అందరూ కలిసిమెలిసి ఉండాలి అని చెప్పేసి కూడా గ్రామస్తులు అయితే చెప్పడం జరుగుతూ ఉంది. తగిన న్యాయం చేయాలి అని చెప్పేసి గ్రామస్తులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇది ఇక్కడి తాజా పరిస్థితి.